మేడారంలో ఆదివారం వనదేవతల దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. చిన్న పెద్ద తేడా లేకుండా భక్తులు తల్లులను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. జనవరిలో జరిగే పెద్ద జాతరకు ముందే తల్లులను దర్శించుకోవాలని హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, ఛత్తీస్గఢ్, భూపాలపల్లి, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల నుంచి భక్తులు చేరుకున్నారు. భక్తుల కోసం పోలీసు బందోబస్తు, మరుగుదొడ్లు, స్నానఘట్టాలు, త్రాగునీరు, విశ్రాంతి గదులను దేవాదాయ శాఖ ఏర్పాటు చేసింది. మా పిల్లలు చిన్నప్పటి నుంచి చాలా ఇబ్బందుల నుంచి బయటపడేసారు. అప్పటి నుంచి మాకు నమ్మకం ఎప్పుడు వస్తుంటాం. మంచి అనిపిస్తుంది అమ్మవారి దగ్గరికి. మేము సమ్మక్క సారక్క జాతరలోకి వచ్చినాము. చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ మేము స్నానంకి వెళ్ళినాం, అక్కడ గుండంలో స్నానం చేసినాం, చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ మేము కథ విన్నాం, చాలా మంది చెప్పినారు ఇక్కడికి వెళ్తే మొక్కులు తీరుతాయి, బంగారాన్ని మీరు దేవత పెట్టండి అది అని. సార్ బంగారం పెట్టి మేము దర్శనం చేసుకున్నాము. చాలా మంచిగా అనిపించింది. ఫ్యామిలీతో మొత్తం అందరం ఫ్యామిలీ ఒక 30 మెంబర్స్ దాకా అందరం కలిసి వచ్చాము. నెక్స్ట్ జాతరకు కూడా రావాలని కోరుకుంటున్నాం. ఇక దేవుడు దయ తల్లి దయ అంటే అండ్ చాలా బాగుంది దర్శనం, చాలా మంచిగా. ఫెసిలిటీస్ కూడా చాలా మంచి చేస్తున్నారు. అండ్ ముందు చాలా మంచి ఫెసిలిటీస్ ఇస్తారని మాకు తెలుస్తుంది. అండ్ సీత చెప్తుంది కదా అంతా మంచి జరుగుతుంది, నెక్స్ట్ జాతరకు కూడా రండి అని అవి మోటివేషన్